హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్డ్ ఫుడ్. ఈ వీడియోలో మనం పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఏ ఫ్లేవర్డ్ రైస్లోకైనా, రోటీ, చపాతీ, నాన్స్ ఇలా ఇందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 150 గ్రామ్స్ పన్నీర్ ఇలా క్యూబ్స్గా కట్ చేసి తీసుకున్నానండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా ఉప్పు వేసి ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకుందాం. మీరు కర్రీ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుందాం. ఇందులో మనం ఉప్పు కారం కలిపిన పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మనం వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయనక్కర్లేదండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు యాడ్ చేసుకుందాం. ఇవి ఒక 10 to 12 ఉంటాయండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని టొమాటోస్ అన్నీ మెత్తబడే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి పూర్తిగా తగ్గిన తర్వాత స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకొక టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని కారం మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. కాశ్మీరీ కారం వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుందండి. అది జస్ట్ ఆప్షనల్లే. మీ దగ్గర లేనట్టయితే రెగ్యులర్ కారం ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో క్యాష్యూ పేస్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుందండి. ఈ స్టేజ్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్ కూడా క్యాప్సికమ్ లాగే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే ఒక చిన్న గ్లాస్ అంతా కాచుకున్న పాలు యాడ్ చేస్తున్నానండి. ఇవి ఒక 100 నుంచి 120 ml వరకు ఉంటాయి. ఈ పాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ పాలకు బదులు మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ పాలు వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఒక 100 ml వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు కర్రీ ఉడికిన తర్వాత చివరిగా ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేసుకుందాం. అంతేనండి, మన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది.
ఈ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.